అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు. అన్నయ్య ద్వారా సినిమాలోకి వచ్చిన తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న వ్యక్తి. తన అభిమానులు దేవుడిగా పూజించుకునే వ్యక్తి. సినీ ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా ఎవరికి దక్కని గొప్ప వరం పొందిన వ్యక్తి. 1971 సెప్టెంబర్ 2 బాపట్లలో 5వ సంతానంగా జన్మించారు. పవన్ కళ్యాణ్కి చిన్నప్పుడు ఆస్తమా ఉండేది. దాని వలన పెద్దగా నలుగురిలో కలవలేకపోవడం, ఒంటరితనం, ముభావంగా ఉండటం అలవాటైపోయింది. ఇక తను కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసేసరికి తన అక్క దుర్గా గారికి 2 కొడుకులతో కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉండేవి. అక్క కుటుంబంలో గొడవలకి పవన్ కళ్యాణ్ తీవ్ర మనస్తాపం చెందేవారట. దానివల్ల తన మేనల్లులను తన దగ్గరే ఆడించడం, తన దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళకి అన్నీ కొని ఇవ్వడం చేస్తూ ఉండేవారట. ఇక చదువు అయిపోయి ఒంటరిగా ఉన్న సమయంలో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నారట. అలా సమాజంలో ప్రభావితం చేసే వ్యక్తుల బయోగ్రఫీలు, కార్ల్ మార్క్స్ పుస్తకాలు చదువుతూ ఉండేవారట. అలా చదువుతూ ఉన్నప్పుడు సమాజంలో ఉన్న వివిధ రకాల రుగ్మతలకు ఈ సమాజంపై కాస్త వ్యతిరేక భావం పవన్ కళ్యాణ్లో కలుగుతూ ఉండేదట. ఇక చెన్నైలో అప్పటికే సినిమాల్లో బిజీగా ఉన్న చిరంజీవి, నాగబాబు గారు తన తల్లిదండ్రులను తీసుకుని వచ్చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ని సూచించారట. ఇక వారితో పాటు తన అక్క, తన 2 మేనల్లులను కూడా తీసుకుని చెన్నై వెళ్ళిపోయారట. వాళ్ళతో కాకుండా కాస్త దూరంగా వారికి ఒక ఇంటిని ఏర్పాటు చేసి ఉంచారట. ఇక కొన్నాళ్ళ తర్వాత చిరంజీవి నేరుగా అడగడం జరిగిందట. ఇక కెరీర్పై ఫోకస్ పెట్టాలని, ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చెప్పమని అడిగితే తనకి హీరో అవ్వాలని ఉందని చెప్పారట. అయితే చిరంజీవి గారికి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ స్వభావం తెలుసు కాబట్టి కాస్త సిగ్గు, ముబావి, తక్కువ మాట్లాడడం ఇవన్నీ సినిమా ఇండస్ట్రీకి సూటు కావడం గ్రహించి విశాఖపట్నంలో ఉన్న సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్కి పంపారట. ఇక అలా 6 నెలలు అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అలా ట్రైనింగ్లో ఉంటుండగానే అల్లుడా మజాకా సినిమా షూటింగ్లో ఈవీవి గారికి తన తమ్ముడిని పరిచయం చేయడానికి ఒక మంచి క్లాసికల్ కథను రెడీ చేయమని చెప్తే ఈవీవి గారు 2 వారాలు టైం తీసుకుని 2 కథలను చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారికి కలిపి వినిపించడం జరిగిందట. వాళ్ళిద్దరూ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే సినిమా స్టోరీని ఓకే చేశారు. ఇక 2వ సినిమా కన్యాదానం. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్కి సూట్ అవ్వదని చిరంజీవి వద్దనేశారు. ఇక హీరోయిన్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు సుప్రియను హీరోయిన్గా తీసుకోవటం జరిగిందట. అలా 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి షూటింగ్ ప్రారంభించారట. అయితే ఈ షూటింగ్లో వాడిన కాస్ట్యూమ్స్, చేసిన డ్యాన్సులు పవన్ కళ్యాణ్కి కాస్త ఇబ్బంది అనిపించాయట. అలా ఇబ్బంది అనిపించి మరెప్పుడు సినిమాల్లో నటించకూడదని అనుకునేవారట ఆ షూటింగ్ తీసే సమయంలో. కానీ ఆ షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడే చిరంజీవి గారు హిట్లర్ అనే సినిమాని ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో నటిస్తూ ఉండేవారట. ఆ సినిమా టైంలోనే ముత్యాల సుబ్బయ్య గారికి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పగా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి గోకులంలో సీత అనే సినిమా స్టోరీని చిరంజీవి గారికి చెప్పడం జరిగిందట. 1996లో రిలీజ్ అయిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా కేవలం చిరంజీవి తమ్ముడట అనే చాలామంది ఆ సినిమాను చూడడానికి వెళ్ళారట. అలా ఆ సినిమా యావరేజ్ స్టాక్ సంపాదించుకుంది. ఇక తర్వాత 2వ సినిమా గోకులంలో సీత నటుడిగా పవన్ కళ్యాణ్కి ప్రజలు ఆదరించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విశాఖపట్నానికి చెందిన నందినితో ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో వివాహం జరిగింది. తర్వాత 97లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం, మంచి టాక్ సంపాదించుకోవడం అన్నీ జరిగిపోయాయి. తర్వాత భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్లో సుస్వాగతం సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ టైంలోనే నందిని, పవన్ కళ్యాణ్ల మధ్య మనస్పర్ధలు రావటం, ఇరు కుటుంబ సభ్యులు పెద్దలు ఎక్కువ జోక్యం చేసుకోవటం వల్ల వారిద్దరి మధ్య దూరం పెరిగి నందిని విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది. ఇక తర్వాత సినిమా రిలీజ్ అవ్వడం, అది కూడా మంచి టాక్ తెచ్చుకోవడం జరిగింది. 98లో కరుణాకర్ డైరెక్షన్లో తొలి ప్రేమ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి యూత్కి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్కి స్టార్ హోదా సంపాదించింది. అంతేకాకుండా ఉత్తమ సినిమా అంటూ నంది అవార్డులు 4 సంపాదించింది ఈ సినిమా. అప్పటి నుంచి మెగాస్టార్ తమ్ముడని కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించారు ఈ తొలి ప్రేమ సినిమా ద్వారా. తర్వాత వెంటనే అరుణ్ ప్రసాద్ డైరెక్షన్లో రిలీజ్ అయిన తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేసింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా యూత్లో ఒక ఆరాధించే వ్యక్తిగా మారిపోయారు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకర్షించారు. అలా కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నారని తెలుసుకున్న పూరి జగన్నాథ్, బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి 2 సినిమా కథలతో పవన్ కళ్యాణ్ కలవాలని ప్రయత్నించారట. కానీ కలవడం కుదరక చోటా కే నాయుడు సాయంతో పవన్ కళ్యాణ్ని కలిశారట. పవన్ కళ్యాణ్కి బద్రీ సినిమా స్క్రిప్ట్ నచ్చి తీయడానికి ఒప్పుకున్నారట. ఈ సినిమాలో 2 హీరోయిన్లు అమీషా పటేల్, రేణు దేశాయి.
షూటింగ్ ప్రారంభానికి ముందే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు రేణు దేశాయిని పవన్ కళ్యాణ్కి పరిచయం చేయడం జరిగిందట. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడం కూడా జరిగిందట. ఇక అలా ఆ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్కి తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు దగ్గరుండి రేణు దేశాయ్ సపర్యలు చేయటం, అలా సినిమా పూర్తయ్యే నాటికి వీరిద్దరూ ప్రేమలో పడడం, తర్వాత సహజీవనం చేయటం కూడా జరిగింది. ఈ విషయం తెలిసిన చిరంజీవి మరియు కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ని హెచ్చరించడం జరిగిందట. ఆల్రెడీ వివాహమయ్యి ఇంకా గొడవలు సద్దుమణక ముందే, ఎలాంటి సెటిల్మెంట్లు జరగకముందే ఇలా ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని చిరంజీవి గారు స్వయంగా చెప్పడం జరిగిందట. కానీ పవన్ కళ్యాణ్ అవేమీ పట్టించుకోలేదట. ఇక అలా ఉంటుండగా ఎస్జే సూర్య దర్శకత్వంలో ఖుషి సినిమా రిలీజ్ అవడం జరిగింది. ఇది ఇండస్ట్రీని షేక్ చేసి అప్పట్లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసేసి ఇక పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడని కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ అన్న స్థాయికి పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళింది ఆ సినిమా. అలా రోజురోజుకి నటనలో అభిమానులు అన్నను మించిన తమ్ముడిగా పేరు సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయినప్పటికీ కూడా ఎప్పటికీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ముందు వినయంగానే ఉండడం మనం ఈనాటికి కూడా గమనిస్తూనే ఉంటాం. ఇక తర్వాత కొన్నాళ్ళ తర్వాత హఠాత్తుగా పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకోవటం జరిగింది. అయితే ఈ గుండు వెనుక కొంతమంది ఒక కథను అల్లి ప్రచారం చేశారు. పరిటాల రవి స్వయంగా పవన్ కళ్యాణ్కి గుండె కొట్టించారని అనే వచ్చింది ఒక వార్త. అయితే ఆ వార్త ఎలాంటి నిజం లేదని, సినిమాలు వరుసగా చేస్తూ జుట్టుతో చిరాకు రావడం వల్ల తానే గుండు కొట్టించుకున్నానని పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఈ వివరణ ఇవ్వడం జరిగింది. నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాసేవాళ్ళు ఏది పడితే అది రాయటం సమాజానికి మంచిది కాదని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక ఖుషి సినిమా తర్వాత జానీ సినిమా. ఇది అల్లు అరవింద్ గారు నిర్మాతగా స్వయంగా పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేస్తూ రేణు దేశాయిని హీరోయిన్గా పెట్టి తీయటం జరిగింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారట, దయచేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టొద్దని. ఇక తర్వాత వచ్చిన గుడుంబా శంకర్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇలా ఫ్లాప్లు ఉన్న సమయంలో 2004లో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్లకు అకీరానందన్ జన్మించడం జరిగింది. 2005లో వచ్చిన బాలు, అన్నవరం సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. తర్వాత 2007లో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో అతిథి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించడం జరిగింది. ఇదే 2007లో పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్లపై, అదేవిధంగా చిరంజీవి కుటుంబంలో కొంతమందిపై కోర్టులో కేసులు వేయడం జరిగింది. ఈ కోర్టు అనేక వాదనలు విన్న తర్వాత కేసు కొట్టేయడం జరిగింది. అయితే తను వివాహం చేసుకున్నట్లు ఆధారాలు లేనందునే కేసు కట్టేయడం జరిగిందని తెలిసింది. తర్వాత తను పైకోర్టులో మరలా కేసు వేయడం జరిగింది. ఇలా కేసులు వేయడం జరుగుతున్న సమయంలోనే రాజకీయ రంగప్రవేశం చేయాలని భావించిన చిరంజీవి తమ కుటుంబంపై కేసులు ఉండడం కరెక్ట్ కాదని భావించి నందిని ఆమె కుటుంబ సభ్యులను పిలిచి పెద్దల సమక్షంలో 5 కోట్ల రూపాయలకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిపించారు. అలా ఒప్పందం కుదిరిన తర్వాత 2008 ఆగస్టులో పవన్ కళ్యాణ్ నందినిలకు విడాకులు ఇప్పించారు. ఇక తర్వాత జల్సా సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక అలా 2009లో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్లకు చిరంజీవి కుటుంబ సభ్యులు దగ్గరుండి వివాహం చేయటం జరిగింది. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రత్యర్థులపై తనదైన శైలిలో పదునైన విమర్శలు చేస్తూ రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. కానీ ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాలేదు. తర్వాత 2010 నుండి రిలీజ్ అయిన పులి, తీన్మార్, పంజా వరుసగా ఫ్లాపుల బాటన పడ్డాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రజల్లో, యువకుల్లో అదే క్రేజ్ కొనసాగింది. ఇక అంత ఇమేజ్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ షూటింగ్ సమయంలో అందరినీ ఒకేలా చూసేవారు. అందరికీ ఒకేలాంటి భోజనం పెట్టాలని తాను కూడా అదే భోజనం తినడం విశేషం. ఇప్పటికీ ఏ హీరో కూడా అలాంటి సాహసం చేయలేదు. అంతేకాకుండా జూనియర్ ఆర్టిస్టులు ఒకరోజు నైట్లో నడుచుకుంటూ వెళ్ళడం చూసిన పవన్ కళ్యాణ్ మేనేజర్కి వార్నింగ్ ఇచ్చారట, మనం అందరం కష్టపడితేనే సినిమా అనేది రిలీజ్ అవుతుంది. అది జూనియర్ ఆర్టిస్టులైనా, హీరో అయినా, హీరోయిన్లైనా సరే. అలాంటిది వాళ్ళకి అలా వదిలేయడం చాలా దారుణమని, వాళ్ళందరూ వెళ్ళడానికి రావడానికి వాహనం ఏర్పాటు చేయాలని చెప్పారట. ఇక అదేవిధంగా మరొక షూటింగ్లో
లైట్ మ్యాన్లకు తిండి పెట్టకుండా షూటింగ్ చేయిస్తున్నారని తెలిసి ఆ షూటింగ్ ఆపించి వాళ్లకు భోజనం పెట్టి వాళ్ళను కూడా విశ్రాంతి తీసుకోమని గంట విరామం ఇచ్చిన తరువాత షూటింగ్ చేయాలని చెప్పారట. ఇలా అనేక సార్లు సినీ కార్మికుల విషయంలో కానీ తమ అభిమానుల విషయంలో కానీ ప్రజల తరపున పవన్ కళ్యాణ్ నిలబడ్డం ఎన్నో సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా యువకుల్లో పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్ పెరుగుతూ ఉండడానికి ఇది కూడా కారణమని చెప్పుకోవడం ఒక విశేషం. అయితే మరలా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో మనస్పర్ధలు రావడం జరిగిందట. అప్పటికే ఆర్థికంగా చిదిగిపోయిన అతను రెండో అన్న నాగబాబుకి పవన్ కళ్యాణ్ అండగా నిలబడడం జరిగిందట. ఈ విషయంలో పవన్ కళ్యాణ్కు రేణుదేశాయికి మధ్య మనస్పర్ధలు వచ్చాయట. అయితే అవేమి పట్టించుకొని పవన్ కళ్యాణ్ నాగబాబు పక్షాన నిలబడి తనకి సాయం చేశారట. ఇక దీంతో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్రమై 2012లో విడాకులు తీసుకోవటం జరిగింది. అయితే ఎక్కడ జరిగిన అతిపెద్ద తప్పిదం ఏంటంటే మనస్పర్ధలతో విడిపోయిన పవన్ కళ్యాణ్ 2013లో రష్యా యువతి అయిన అన్నా లెజనావాను ఎర్రగడ్డ రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నారు. అప్పటికే రేణుదేశాయికి ఒక బాబు పాప 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలు ఉండి తనకు అన్యాయం చేశారు అనేది ఇప్పుడు ప్రజల్లో తీవ్రంగా నాటుకుపోయిన అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా తన 3వ భార్యకు కూడా 2 పిల్లలు ఉన్నారు. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గారి సలహా మేరకు హరీష్ శంకర్ అప్పటికే హిందీలో రిలీజ్ అయిన దబాంగ్ మూవీని రీమేక్ కథను తయారు చేసి మరలా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్. మరలా పవన్ కళ్యాణ్ గారి సినిమా జీవితంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. తనకంటూ ఒక సేనానిని ఈ సినిమా ద్వారా ఏర్పరచుకున్నారు. ఈ సినిమా తనదైన శైలిలో నటించడం ద్వారా పవన్ కళ్యాణ్కి మరలా కేసు పెరిగింది. అయితే ప్రజల ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదని, తనకి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అభిమానులు రోజురోజుకి పెరుగుతారే తప్ప తన దగ్గర వ్యక్తిగత జీవితం సంబంధించి విమర్శలు ఉన్నప్పటికీ అవేమీ అభిమానులపై ప్రభావం చూపలేదని మరోసారి నిరూపించబడింది ఈ సినిమా. దీని తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో కెమెరామాన్ గంగతోర్ రాంబాబు, అదేవిధంగా త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో అత్తారింటికి దారేది తీయటం జరిగింది. అత్తారింటికి దారేది సినిమా మొదటి రోజే 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డులు సాధించింది. భారీ హిట్ కూడా అవ్వడం జరిగింది. అయితే అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ ముందే 90 నిమిషాల నిడివి ఉన్న సినిమాని ఇంటర్నెట్లో రిలీజ్ చేసేశారు. అది తెలిసిన నిర్మాతకి హార్ట్అటాక్ రావడం జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ప్రసాద్ గారికి అభిమానుల తరపున ఒక హామీ ఇచ్చారు. ఎవరు కూడా ఈ సినిమాని నెట్లో చూడరని, థియేటర్కే వెళ్ళి చూస్తారని హామీ ఇవ్వడం ద్వారా అభిమానులకు కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు థియేటర్కే వెళ్ళి చూసి ఆ సినిమాని భారీ హిట్ చేసి అధిక లాభాలు పొందేలా చేసింది. ఇక 2011లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఈ విషయం పవన్ కళ్యాణ్కి ఏమాత్రం నచ్చలేదు. రాజకీయ పార్టీ అనేది వెంటనే విజయం సాధించదని, పార్టీ పెట్టింది ప్రజల తరపున పోరాటానికని, కాబట్టి ప్రజల్లో ఉండి పోరాడితే ఏదో ఒక రోజు విజయం సాధించడం తథ్యమని, ఇలా అభిమానుల కోరిక మేరకు పెట్టిన పార్టీని కొద్ది కాలంలోనే కాంగ్రెస్లో కలపడం పవన్ కళ్యాణ్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసి కాంగ్రెస్ విలీనం చేసి చిరంజీవి గారి మంత్రి పదవిని కూడా తీసుకోవటం పవన్ కళ్యాణ్కి ఏమాత్రం నచ్చలేదు. తర్వాత 2 అన్నదమ్ములు చాలా కాలం దూరంగానే ఉన్నారు. ఇక తాను కూడా 2014లో ప్రజల తరపున పోరాడతానని జనసేన పార్టీని ఏర్పాటు చేశారు ఒంటరిగానే అభిమానుల సమక్షంలో. 2014లో ప్రకటించి బీజేపీ, టీడీపీ పార్టీలకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇలా జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ మాటను పట్టించుకోకుండా ఏకపక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర మనస్తాపం జరిగి 2019లో ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయడం జరిగింది. 2019లో 140 స్థానాల్లో జనసేన పోటీ చేయగా 130 స్థానాల్లో ఇతరులు 2 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయగా కేవలం 1 స్థానం రాజోల్ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2016లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేయడం, ఆ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత వకీల్ సాబ్ సినిమా తన పార్టీ ఫండ్ కోసం తీస్తున్నానని అనౌన్స్ చేయడం జరిగింది. దీని నిర్మాత దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన చార్టర్ ఫ్లైట్ను కూడా ఏర్పాటు చేసి షూటింగ్కి అనుకూలంగా వచ్చేటట్లు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ 50 కోట్లు పారితోషికం తీసుకోవడం జరిగింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ సంపాదించింది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో
నిర్మాణంలో ఉంది. అయితే రాజకీయంగా ఎలక్షన్ టైం అవడం వల్ల బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా కొన్నాళ్ళు షూటింగ్ ఆపేయడం జరిగింది.